సంఘాల ఐక్యత విద్యార్థి సంఘాల ఐక్యత విద్యార్థి సంఘాల ఐక్యత కాపాడుకుందాం ప్రభుత్వ కెనాల్ భూములను కాపాడుకుందాం ప్రభుత్వ కెనాల్ భూములు కొనుగోలు సమస్యరావు నుండి కాపాడుకుందాం భూ కబ్జాదారుడు కొనుగోలు సమస్యరావు నుండి ప్రభుత్వ భూములను తొలగించాలి ప్రభుత్వ కెనాల్ భూముల మీద అక్రమ కట్టడాలు తొలగించాలి ప్రభుత్వ కెనాల్ మీద అక్రమ కట్టడాలు తొలగించాలి ప్రభుత్వ కెనాల్ మీద అక్రమ నిర్మాణాలు తొలగించాలి ప్రభుత్వ కెనాల్ మీద అక్రమ నిర్మాణాలు స్పందించాలి ఇరిగేషన్ ఆఫీసర్లు రావాలి ఇరిగేషన్ ఆఫీసర్లు రావాలి ఇరిగేషన్ ఆఫీసర్లు నమోదు చేయాలి కొనుగోలు సమస్య మీద క్రిమినల్ కేసులను నమోదు చేయాలి క్రిమినల్ కేసులను గత 3-4 నెలల నుండి మరి DBM 59 కెనాలి కాలువ ఇది మరి దీని మీద అక్రమంగా నిర్మాణాలు చేపట్టి దీని మీద కంచెరేసుకున్నటువంటి పొనుగోటి సోమేశ్వరరావు మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ కెనాల్ భూమిని కాపాడాలని చెప్పేసి గత 3-4 నెలల నుంచి మరి విద్యార్థి సంఘాలుగా ఫైట్ చేస్తూ ఉంటే మరి ఏ ఒక్క అధికారి కూడా స్పందించకుండా మరి వాళ్ళకే సోమేశ్వరరావుకే వత్తాసు పలుకుతూ ఇప్పటి వరకు కాలయాపన చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు మరి అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మరి అదేవిధంగా వెలికట్టే గ్రామస్తులతో కలిసి ఈ రోజు ఇక్కడ ఇవాళ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, భూ కబ్జాదారులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. మీరు చేసేటువంటి భూ కబ్జాలను ఎవరు కూడా సహించరు. జిల్లా ఎస్పీ గారు వీళ్ళ మీద నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఈ సోమేశ్వరరావు మీద తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఇవాళ ఈ కెనాల్ కాలువ ఇటు రైట్ సైడ్ 44 ఫీట్లు ఉండాల్సిన కెనాల్ కాలువ 24 ఫీట్లకే పరిమితమైంది. ఇంకా 24 ఫీట్లు దాదాపు ఒక అర్ధ ఎకరం భూమి వాళ్ళ కబ్జాకు గురై వాళ్ళ స్వాధీనపరుచుకున్నటువంటి సోమేశ్వరరావు స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నది. అయ్యా మన రేవంత్ రెడ్డి గారు చర్లపల్లి జైలులో కేసీఆర్ ఎట్లాగైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఆయన జైల్లో పెడతాన్నారు, మరి ఈ సోమేశ్వరరావును కూడా ఆ డబుల్ బెడ్రూమ్ లో ఒక బెడ్రూమ్ ఈయనకు కేటాయించి ఈయన కూడా జైల్లో పెట్టాలనేసి అన్ని విద్యార్థి సంఘాలుగా ఇవాళ విద్యార్థి సంఘాలు చేసిగా పిలుపునిస్తా ఉన్నాం. మరి ఈ సోమేశ్వరరావు జైల్లో ఉండి కూడా ఆ జైల్లో ఉన్న బెడ్రూమ్ ను కూడా కబ్జా చేసేటువంటి కబ్జాదారుడు ఈ సోమేశ్వరరావు. ఇవాళ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ కూడా ఏ యొక్క ప్రభుత్వ భూమి ఉన్నా దాని మీద కన్ను ఓడే ఆగినటువంటి పరిస్థితి. తన అనుచరులతో వాళ్ళ గిరిజనులతో ఇవాళ దళితులతో అందరి మీద వాళ్ళని దగ్గర చేసుకొని వాళ్ళ మీద SC/ST అట్రాసిటీ పెట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించే ఆనవాయితీ మరి సోమేశ్వరరావుకు ఉన్నది. అందుకనే ఇవాళ మేము ఈ ధర్నాముఖం ఒకటే పిలుపునిస్తా ఉన్నాం, తక్షణమే ఈ ప్రభుత్వ భూమి కెనాల్ని కాపాడాలా. ఇవాళ ఆ విద్యార్థులు ఈ కెనాల్ భూమిలో పడకుండా స్కూల్ బౌండరీ లోపల మాత్రమే ఇవాళ వీళ్ళ నిర్మాణం చేపట్టాలనేసి మేము ఈ ధర్నాముఖంగా మరి మా యొక్క సందేశాన్ని తెలియజేస్తా ఉన్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. దారికి ఎక్కడ తిరుమగిరి రోడ్డు నుండి ఇక్కడ మడూరు రోడ్డు వరకు కెనాల్ కాలువ ఎక్కడ ఉన్నా అక్కడ కరెక్టు అటు 40 ఇటు 40 దాని కాలువ లోతు బట్టి ఇక్కడ దారి తీశారు. దాని ప్రకారం SRSC కాలువ వాళ్ళు ఖచ్చితంగా ఈ రిపోర్ట్ ఎవరైతే భూమి ఆక్రమించుకున్నారో వాళ్ళు ఏదో చర్య తీసుకుంటారంటే గ్రామాల్లో అధికారులు అందా మేము ఎన్నోసార్లు అప్పీల్ చేశాము SRSC కాలువ వాళ్ళకు కూడా, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. దీని మీద తక్షణమే దీని మీద రిపోర్ట్ చేసి వాళ్ళు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ యొక్క రైతులకు అనుకూలంగా చేయగలరని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాం. అదేవిధంగా విద్యార్థి నాయక సోదరులకు ఈరోజు ఒక జేఏసీ లాంటిది ఫామ్ చేసి ఈ PSR స్కూలు యాజమాన్యం కబ్జా చేసిన భూమిని ఏదైతే SRSP కెనాల్ ఉందో ఈ 24 ఫీట్ల భూమిని ఈ కాల్వను ఏదైతే ఆఫీసర్స్ ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అలాగే నాకు తోడుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు మేము ఒక ధర్నా లాంటిది చేసి అందరికీ ఈ యొక్క సమస్యను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్న BRS పార్టీ కార్యకర్తలు అదేవిధంగా దాంట్లో ఉన్న ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు పనిచేసినటువంటి ఎవరున్నా కానీ మీరు ఇంతకుముందు ప్రభుత్వ భూమిని ఏదైతే కబ్జా చేసిల్లో మీ అంతటా మీరు ఆ భూమిని వదిలి ప్రభుత్వానికి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తానేమో ఎవరు మీ జోలికి రారు. లేదంటే చెర్లపల్లి కాదు మీకు తెలంగాణ ఉన్న అన్ని జైలు
తిప్పడం అనేది ఈరోజు విద్యార్థి సంఘాలు ఒక మూట కట్టుకొని ఒక మొక్కు మొక్కి మరి ఆ మొక్కు తీరేంత వరకు కూడా మేము ఒక యజ్ఞంలాగా కూర్చొని ఆ యొక్క పనిని మేము చేస్తానికి విద్యార్థి సంఘాలు అన్ని రోజు సిద్ధంగా ఉన్నాయి. బిడ్డ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మీరు ఎంతెంతైతే కబ్జా చేసినా మరి మీకు లెక్కలు ఉన్నాయో లేమో కానీ మరి మాకైతే లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలని ఒక్కొక్క పేపర్ కనుక తిప్పేసినట్టు మీ యొక్క చరిత్రలు తిప్పేసి మిమ్మల్ని ఒక్కొక్కరిని జైలుకు పంపడం జరుగుతుంది. మీ అంతటా మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ తోటి మీ అంతటా మీరు భయపడి మీ యొక్క భూములని వెనక్కియాల్సిందిగా కోరుకుంటున్నాం.